మంచిది చదవబడిన లేఖన భాగము సమూయేలు మొదటి పుస్తకము 18వ అధ్యాయం 4వ వచనములో గత వారములో మనం చదువుకున్నాం. యోనాతాను దావీదుకు 4 వస్తువులను ఇచ్చాడు. ఏంటి అవి? ఒకటి మీరు చెప్పాలి. ఒకటి దుప్పటి, 2 కత్తి, 3 విల్లు, 4 నడికట్టు. 4 ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బైబిల్ బోధిస్తుంది, తెలియజేస్తున్నది. గత వారం అయితే దుప్పటి అనేటువంటి అంశం కొరకు మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతవరకు మనకు కొన్ని విషయాలను నేర్పించాడు. గత వారంలో దుప్పటి మీకాలు దుప్పటి గృహదేవత మీద కప్పింది, అనగా కప్పబడిన పాపముల్లో ఎవరు కూడా ఉండకూడదని, ఆ పాపాలన్నీ కూడా మీరు ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరిక చేశాడు. రెండోది దుప్పటి ఎలీషా మీద వేశాడు, ఆకర్షించే దుప్పటిగా యేసయ్య మనందరినీ ఆకర్షించాడు అని చెప్పాను. మూడోది దుప్పటి అనగా పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దుప్పటిలో సమస్త పక్షులు, జంతువులు, జీవరాశులు కనబడ్డాయి. అది సార్వత్రిక సంఘానికి, సకల జాతుల జనులకు సూచనగా చెప్పాను. 4వ దుప్పటి యోర్దాను నది ఎదురొచ్చింది, దాన్ని కొడితే పాయలైంది. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను దుప్పటి అనే యేసయ్య ప్రార్థన శక్తి అది పాయలు చేయగలదని చెప్పాను. 5వది దుప్పటి ఇదిగో 2 అంతల ఆత్మాభిషేకము అని కూడా గత వారంలో 5 విషయాలు బోధించిన నాకు గుర్తుకుని విన్న మీరు కూడా గుర్తు పెట్టుకొని వాక్యానుసారంగా నడిపించబడాలి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో 18వ అధ్యాయం సమూయేలు పుస్తకము 18వ అధ్యాయం 4వ వచనములో దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టుని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు చెప్పండి, మీరు నోరు తెరిచి. ఎవరికి ఇచ్చారు మాట్లాడండి. యోనాతాను దావీదుకి ఇచ్చాడు. అందరూ అనండి. యోనాతాను ఎవరయ్య అంటే సౌలు యొక్క కుమారుడు. మరి ఈ యోనాతాను దేనికి సాదృశ్యంగా ఉన్నాడయ్య అంటే, నేను ప్రకటించుచున్న ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా దేవుని ఆత్మ ద్వారా మనకు అర్థమవుతుంది. యేసయ్య కూడా తన ఆత్మ సంబంధమైనటువంటి వస్తువులను మనకిచ్చి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మునిగా ఈ రోజుల్లో సంఘములు సంచరిస్తూ ఉన్నాడు. చూడండి బిడ్డలారా, మరి దుప్పటి కొరకు ఆత్మీయతలు నేర్చుకున్నాం. కత్తి ఈరోజు అంశం ఏంటి? అందరూ అనండి. మళ్ళా వారం అడిగినప్పుడు ఏం అంశం గత వారం అంటే మీరు చెప్పాలి. ఏ వారం ఏంటిదంటే కత్తి అనే అంశం కొరకు నేర్చుకున్న పాస్టర్ గారు అని చెప్పాలి. కాబట్టి ఈ సమయంలో మరి కత్తిని ఇచ్చాడు. దుప్పటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆత్మీయత నేర్పిస్తుంది. దుప్పటేమో చలి కాల్చుకున్నటకు, భద్రపరుచుకున్నటకు, కాపాడబడుటకు, సుఖాన్ని ఇచ్చుట కొరకు సూచన ఉంది. కత్తి దేనికి సూచన ఉంటే చెప్పండి. కత్తి దేనికి సూచన ఉంటుంది అంటే, మనకు కత్తి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి కత్తి ఇంట్లో ఉన్నటువంటి కొన్నిటిని కట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదే కత్తి లోకంలో ఉన్న వారి మీదకి యుద్ధం వెళ్ళేందుకు కూడా పనిచేస్తుంది. కొంతమంది కత్తులను దగ్గర పెట్టుకొని తిరుగుతారు కదా, అట్లా కత్తి రెండింటిని సూచిస్తుంది. అయితే ఈరోజు బైబుల్లో కత్తి దేనికి సూచనగా ఉంది? చాలా విషయాలు ఉన్నాయి కత్తి కొరకు చెప్పాలి అంటే, కానీ మనకు అంత సమయం సరిపోదు. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే కత్తి అనే అంశంలో ఉండి కొన్ని విషయాలు మాత్రం నేర్చుకుందాం. చూడండి బిడ్డలారా, యోనాతాను దావీదుకు కత్తినిచ్చాడు. యేసు ప్రభువు వారు కూడా మనలో కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మనసు పెట్టి నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. వినే భయభక్తులతో జాగ్రత్తతో వాక్యాన్ని వినండి. అసలు టైం పాస్ చేయకండి, పిల్లలతో అసలు ఆడకండి, ఓకేనా? చూడండి, చదవబడిన లేఖన భాగంలో కత్తి యోనాతాను దావీదుకి ఇచ్చాడు. దాని యొక్క ఆత్మీయత ఏం సూచిస్తుంది అంటే, కొన్ని హెచ్చరికతో కూడుకున్నటువంటి విషయాలను ఈరోజు నేర్చుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10 నుండి 11వ వచనం వరకు చదువుగా విందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము సరిపోతుంది. అదే సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ కత్తి నీ ఒరలో ఉంచుము, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే
చనిపోతాడు అని ప్రభు అక్కడ హెచ్చరిక చేసినట్లు కనబడుతుంది. ఇక్కడ ఈ కత్తి దేనిని సూచిస్తుంది అంటే నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను, వినండి. యేసు ప్రభుల వారు సశరీరుడిగా భూమిపైకి దిగి వచ్చి ఆయన సేవ చేస్తున్నటువంటి తరుణంలో 33.5 సంవత్సరములలో ఆయన భూమి మీద జీవించిన కాలంలో 3.5 సంవత్సరములు ఆయన యూదయ, గలిలయ, దెకోపోలి, నజరేతు పరిసర ప్రాంతం అంతా కూడా తిరుగుతూ సేవ చేస్తూ సుబోధలు బోధిస్తున్నటువంటి ఉపదేశం చేయించిన వేళ యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఎక్కువగా యేసు ప్రభు వెనువెంటగా ఉన్నటువంటి 3 శిష్యులు ఉన్నారు. వాళ్ళు ప్రధానమైన అపోస్తులుగా పేరుగాంచారు. వారి పేరే పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 శిష్యులు ఎప్పుడూ కూడా యేసు ప్రభు వెనువెంటనే ఉండేవారు. యేసు ప్రభు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ సువార్త చెప్పినా, ఎక్కడ వాక్యాన్ని బోధించినా, ఏ ప్రాంతంలోనికి, ఏ ఇంటిలోనికి వెళ్ళినా అక్కడ విశ్వాసులందరూ కూడుకునేవారు. వారి మధ్య కూడా వీరు ఎప్పుడు కూడా యేసు ప్రభుతోనే ఉండేవారు. వీరందరిలో కూడా ప్రథమ అపోస్తులుడు ఎవరై అంటే పేతురు గారు. ప్రథమ అపోస్తులుడు ఎవరు? పేతురు గారు. యేసు ప్రభు సిలువకు వేయబడినప్పుడు యేసు ప్రభునేమో ఇలాగూ సిలువకు వేశారు. అదే మరణాన్ని, సిలువ మరణము పేతురు దగ్గరకు కూడా వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడంటే, పేతురు గారు నేను యేసయ్యంత యోగ్యుని కదా, నన్ను తల క్రిందగా సిలువేయమంటే పేతురుని కూడా సిలువేసి చంపేశారు. పేతురు కూడా సిలువ మరణమే పొందాడు. అయితే అతడు రివర్స్ సిలువ వేయబడ్డాడు. కాళ్ళు పైకి తల కిందికి పెట్టి చనిపోయినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అయితే చూడండి బిడ్డలారా, ఈ 3 శిష్యులు అంటే 12 మంది అపోస్తులున్నప్పటికీ 3 ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉంటున్నారు. అందులో ప్రధానమైన అపోస్తులుడిగా పేతురు గారు ఉంటున్నారు. అయితే ఒకానొక దినం నాడు యేసు ప్రభుల వారు సిలువకు వేయబడే సమయం వచ్చింది. ఆ సమయంలో గెత్సెమనే స్థలంలోనికి వెళ్ళి యేసు ప్రభు 3 అపోస్తులని పిలువబడుతున్న పేతురు, యోహాను, యాకోబు గారు వాళ్ళు 3 యేసు ప్రభు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో, ప్రార్థన చేస్తున్నటువంటి వేళలో ప్రార్థన అంతా ముగించుకున్నాడు. తెల్లారి అంటే ఇంకో కొద్ది సమయం అయితే యేసు ప్రభుల వారు శిలువ మరణానికి అప్పగించుకునే సమయము ఆసన్నమవుతున్నది. ఆ సమయంలో యేసు ప్రభుల వారిని రాజ్యాజ్ఞ ప్రకారముగా రాజు చేతికి ఉన్నటువంటి సైనికులు యేసు ప్రభుని పట్టుకొని వెళ్దాం అన్నట్లుగా వారు కత్తులతో, గుదియలతో యేసు ప్రభుని తీసుకొని వెళ్దామని చెప్పి ఆ తోటలోనికి వచ్చేసారు. ఏదేను యొక్క ప్రార్థిస్తున్నటువంటి ఆ తోటలోనికి వచ్చారు. ఆ తోటలోనికి వచ్చినప్పుడు ఆ తోటలోనికి వచ్చి యేసు ప్రభును పట్టుకుందాం, బంధిద్దాం అన్నట్లుగా సైనికుల్లో ఒక సైనికుడు ముందుకు వచ్చేసి యేసు ప్రభును పట్టుకుందాం, యేసు ప్రభును బంధిద్దాం అన్నట్టుగా చెయ్యి చాపాడు. వెంటనే చెయ్యి చాపగానే పేతురు ఏం చేశాడంటే, పేతురుకు ప్రేమ ఉప్పొంగుకొచ్చి పేతురు ఒడిలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ సైనికుని చెవి మీద నరికాడు. వెంటనే అతని చెవు తెగి కింద పడిపోయింది. పేతురు ఏం చేశాడమ్మా, యేసు ప్రభును పట్టుకునేందుకు వచ్చినటువంటి సైనికుని చెవిని తెగ నరికేశాడు. ఇప్పుడు ఇందులో 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, యేసు ప్రభు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ కనబడుతుంది. అదే పేతురులో అదే సేమ్ టైం దుడుకుతనం కూడా కనబడుతుంది. అమ్మా అర్థమైందా? అదే టైంలో యేసు ప్రభు మీద అపారమైన ప్రేమ కనబడుతుంది. అదే టైంలో పేతురులో ఉన్నటువంటి దుడుకుతనం కూడా కనబడుతుంది. ఇప్పుడు పేతురు గారు ఓరలో ఉన్న కత్తిని తీసి ఆ సైనికుని చెవిని తెగ నరికేశాడు. అతని పేరు మల్కు అని అక్కడ పేరు రాయబడ్డది. అతని చెవిని తెగ నరికేశాడు. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చూడండి బిడ్డారా, పేతురు ఒరిలో కత్తున్నది. అందరూ అండి, ఒరి అంటే దాని అర్థం ఏంటిదంటే కత్తులు పెట్టుకునేందుకు ప్రాచీన కాలంలో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతవరకు సినిమాలు, టీవీలు చూసి అనుభవాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీకు తెలుసుగా, యుద్ధాలకు పోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా, అది వెనుక పెట్టుకొని అందులో పెట్టుకునే కత్తులు. అలాగునే పేతురు దగ్గర కూడా కత్తిని పెట్టుకునేందుకు ఒక ఒరు ఉన్నది. దాంట్లో ఎప్పుడు కత్తిని పెట్టుకుని తిరుగుతున్నాడు. అయితే యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నాడు కదా పేతురు. యేసు ప్రభు ఎన్నిసార్లు బోధన చేయొచ్చు పేతురు ముంగట, ఇదిగో జనులారా, ప్రజలారా, దీన మనసు గల వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఎవడైనా నిన్ను వచ్చి ఈ చెంప పడితే వారికి ఆ చెంప చూపెట్టాలని, ఎవడైనా నేను 1 మైలు రమ్మంటే నువ్వు 10 మైలు అతని వద్ద వెళ్ళాలని, ఎవడైనా నీ వస్త్రం ఇయ్యమని కోరిన ఎడల నీ పై వస్త్రం కూడా అతనికి తీసి ఇవ్వమని చెప్పి, ఇదిగో మీరు క్షమించుడి, మీరు క్షమించబడదురు అని చెప్పి, ఇదిగో మీరు హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని ఎన్నో ప్రసంగాలు విన్నాడు పేతురు. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి స్థలానికి వెళ్తున్నాడు.
అన్ని బోధలు వింటున్నాడు, కానీ పేతురు మాత్రము ఆ బోధలు వింటున్నాడు, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తిని మాత్రం తీసేస్తలేడు. ఆయన దగ్గర ఉన్న కత్తిని మాత్రం తీసేస్తలేడు. యేసుప్రభు చూస్తుండు, పేతురు ఇకనైనా కత్తిని తీసేసుకుంటాడా? యేసుప్రభు తెలియదు ఇతను కత్తి పెట్టుకొని వెంబడిస్తుండని తెలుసు, కానీ యేసుప్రభు డైరెక్ట్ చెప్పచ్చుగా, కత్తి తీసే పేతురని చెప్పచ్చు. చెప్పడు అట్లా. బోధకుడు కూడా వెంట డైరెక్ట్ మిమ్మల్ని మీరు మారుని చెప్పడు, వాక్యముతో హెచ్చరిక చేస్తాడు. విని నువ్వే తీసేసుకోవాలి. వర అనగా నీ హృదయంలో కత్తులు లాంటి కొన్ని దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఉంటాయి. ఎన్ని బోధలున్నా, ఎన్ని వాక్యాలున్నా, కొన్ని సంవత్సరాల విశ్వాసమైనా మార్చుకోలేని గుణం ఉంటుంది నీలో. కొన్ని నీ హృదయం అనే వరలో పేతురు కత్తి పెట్టుకొని యేసు ప్రభుని వెంబడించినట్లు నువ్వు కూడా మందిరానికే వస్తావు, సేవకునే వెంబడిస్తావు, ఆదివారం ఆరాధనలోనే ఉంటావు, కానీ నీ హృదయం అనే వరలో ఎన్నో కత్తులు లాంటి స్వభావాలు ఉన్నాయి, మార్చుకోలేని వ్యక్తిత్వాలు ఉన్నాయి, మారని గుణం ఉన్నది. పేతురు వెంటనే చెవి నరికేశాడు. అది తన ఆవేశానంతా కూడా వ్యక్తపరిచాడు. యేసు ప్రభు చెప్పాడా చెవి నరకమని చెప్పి? చెవి నరకచ్చా? యేసు ప్రభు చెప్పాడు కదా, ఈ చెంప కొడితే ఆ చెంప చూపెట్టమని. మరి చెవి ఎందుకు నరికేశాడు అంటే ఇతను కత్తి పెట్టుకొని వెంబడిస్తుండే. ఎప్పుడన్నా టైం పడితే అప్పుడు యూజ్ చేస్తా, ఎప్పుడు టైం పడితే అప్పుడు యూజ్ చేస్తే కత్తిని. కొంతమంది కూడా విశ్వాసంలాగా ఉంటారు, నాకు టైం వచ్చినప్పుడు నా సంగతిని చూపెడతాడు. ఏమంటారమ్మా? నాకు టైం వచ్చినప్పుడు నా సంగతి ఏందో చూపెడతా. నాలో ఒక్కనే చూసినావు, రెండోడు ఉన్నాడు అని అంటారు. అవును, రెండోడు ఉంటాడు సైతం గారు. నాలో ఒక్క రూపమే చూసినావు అంటారు. రమ్మా ఇవన్నీ సహజంగా ఏమంటారు? నాలో ఏం మామూలు అనుకుంటున్నావా? ఏదో బైబుల్ పట్టుకొని ప్రార్థన అయినంత మాత్రం నేను ఇదే అనుకుంటున్నావా? నాకే గిన ఏసు రక్తం అయిందంటే అస్సలు బయటకు వస్తాడంటారు. అంటే వీళ్ళ ఊరిలో కత్తి ఇంకా పోలే. పేతురు బోధింటున్నాడు, కానీ పేతురు కూడా మారుతలేదు. ఈ రోజు కూడా చర్చికి వస్తున్నారు, బైబుల్ పట్టుకొని వస్తున్నారు, ప్రార్థనలోనికి వస్తున్నారు, ప్రతి ఆరాధనలు ఏకీభవిస్తున్నారు. కత్తులు మీ ఊరల్లో ఉన్నాయి, ఆ కత్తులన్నీ తొలగిపోవాలి. కత్తులాంటి స్వభావాలు దేవునికి ఆయాసకరమైనవి, దేవుని ఇబ్బంది పెట్టేటివి, నీ జీవితంలో నిన్ను పతనం చేసే కత్తి ఏదుందో అది ఈ రోజు నీలో నుండి తొలగిపోవాలి. ఇంకా కత్తిని పెట్టుకొని నడవకు, అది ఏదో ఒక రోజు నిన్ను పతనం చేస్తుంది. బైబిల్ చెప్తుంది, నేను కాదు. బ్రహ్మన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమవుతాడు. ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులు దేవుడు చెప్పిన మాట నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఈ మధ్య కాలంలో మొన్న ఒక ఏరియాలో చూశాను. గన్మెన్ అంటే ఏటీఎంకు గన్మెన్ ఏం చేశాడంటే, ఆయన ఇంటికాడ ఏం సమస్య తలెత్తుందో తెలియదు బిడ్డలారా. ఒకరోజు రాత్రి పూట అతని కన్ను మీద అతడే ఇలా వంగి కాల్చుకొని చనిపోయాడు. అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమవుతాడంటే, ఆయుధం పట్టుకున్నాడు ఆయుధంతోనే చనిపోతాడు. అందు గురించి రౌడీ సీటర్స్ ఇతరులను చంపుతారు, చివరికి వాళ్ళు కూడా చంపబడతారు. అందు గురించి ప్రతి క్రైస్తవ బిడ్డ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైన కత్తి లాంటి స్వభావాలు, ఒకవేళ ఇబ్బంది చేసేటివి, ఆయాసపరిచేటివి, దేవుని ఆత్మను దుఃఖ పెట్టేటివి నీలో ఉంటే, ఒక వరిలో రెండు కత్తులు ఉండలేవు. రెండు కత్తులు అనగా ఒక కత్తి పరిశుద్ధాత్మ వాక్యము ఉండలేదు. అది ఉండాలి అంటే నీలో దేవునికి ఆయాసకరమైన చెడు అనే కత్తి తొలగిపోవాలి. నిన్ను నశింపజేసే కత్తి తొలగిపోవాలి. నీలో మారలేని గుణమైన కత్తి తొలగిపోవాలి. చూడండి ఏంటి అసలు ఆ పేతురు గారి వెంబటే ఉన్నాడు, కానీ కత్తిని తీసేసుకుంటలేడు. నువ్వు కూడా ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి ఇప్పటికి కూడా ఎన్ని వాక్యాలు విన్నావు? మారిందా గుణం? అదే పద్ధత, అదే మాటల, అదే ప్రవర్తన, అదే వ్యక్తిత్వమా? ఎన్ని బోధలు వింటావు? ఇంకెన్ని కావాలి నీకు బోధలు? ఇంకెన్ని సుబోధలు వింటావు? ఎన్ని ఉపదేశాలు కావాలి? ఎన్నిసార్లు దేవునితో సూటిగా మాట్లాడిండు, అయినా ఎందుకు మార్చుకో? ఎందుకు నీలో తగ్గింపు జీవితం లేదు? ఎందుకు ఇంకా మారని జీవితం నీకున్నది? కత్తిని ఇంకెన్ని రోజులు నీ హృదయం అనే హోరులో పెట్టుకొని తిరుగుతావు? అది ఎవరికి కనబడదని అనుకుంటుండొచ్చు, దేవునికి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు సేవకు నిలబెట్టుకుని దేవుడే స్పష్టంగా మాట్లాడుతాడు, నీ హృదయంలో ఉన్న పేతురు. ఇక్కడ ఎంతమంది పేతురులు ఉన్నారు? పేతురు లాంటి స్వభావం కలిగిన వారు, మార్చుకోలేని వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరైతున్నారో ఈ వాక్యం వింటూ ఉండగానే నీ హృదయంలో ఈ రోజైనా సరే ఆ కత్తిని తీసేసుకో, ఆ కత్తిని తీసి పడవే. ఒక మంచి మనసాక్షితో యేసయ్యని వెంబడించు. ఆ కత్తి నీలో ఉంటే నిన్ను బాగుపడనియదు. అలాంటి స్వభావాలు, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి మనస్సు, అలాంటి ఆలోచన. సామెతలు 12:18 చదవండి. సామెతలు 12:18 తొందరగా.
కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఇప్పుడు చూడండి, ఏంటి కత్తి? పేతురు ఊరిలోనేమో కత్తి ఉన్నది. అయితే మరి మనలో ఏమున్నాయి కత్తి లాంటి స్వభావాలు అంటే? ఇప్పుడు వినండి, కత్తిపోటు లాంటి మాటలట. అవ అందరు నా వైపు చూడండి, ఏమున్నాయి? కత్తిపోటు లాంటి మాటలు. భాస్కర్, మా దగ్గర ఏమున్నాయ్యా? ఆ రోజు పేతురు అంటే కత్తి లోపల జేబులో పెట్టుకొని తిరిగింది, కానీ నేను ఏం కత్తులు పెట్టుకొని తిరగలేదు భాస్కర్, మేము చాలా చక్కగా చర్చ్ కోర్స్ చేస్తున్నాం, మాలో ఏం కత్తులు లేవయ్యా అని మీరు అనొచ్చు. అయితే కొంతమంది జీవితంలో ఏమున్నాయ్యా కత్తి లాంటి స్వభావాలు అంటే? వారి మాటలు కత్తిపోటు లాంటి మాటలు. అందు గురించే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. లోకంలో ఒక సామెత ఉన్నది, ఏమంటారు తెలుసా? ఒక మనిషి నాట ఒక దెబ్బ కొడితే, అమ్మా చెప్పండి, ఒక దెబ్బ కొడితే మర్చిపోతాడు. అదే ఒక మనిషిని దూషిస్తే అవి తరతరాలు గుర్తుపెట్టుకుంటాడు. అంటే మాటకి ఎంత పవర్ ఉన్నది అంటే కత్తి లాంటి పవర్ ఉంది. అంటే నీ మాటలతో ఒక వ్యక్తిని చావగొట్టచ్చు. డైరెక్ట్ చేతులతో కొట్టనవసరం లేదు, కర్రలతో కొట్టనవసరం లేదు, మాటలతోనే చంపేయచ్చు. అమ్మా మాటలతోనే చంపేయచ్చు. కొంతమంది అత్తలు కోడళ్ళ మాటలతో చంపేస్తారు, కొంతమంది కోడళ్ళు అత్తల మాటలతో చంపేస్తారు, కొంతమంది భార్యలు భర్తలను కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి చంపేస్తారు, కొంతమంది భర్తలు కూడా భార్యలను కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి చంపేస్తారు. ఏది భౌతికంగా కాదు, ఆత్మీయంగా చంపేస్తారు. కాబట్టి ప్రతి వారి నాలుక ఏ విధంగా ఉంది? కత్తిపోటు లాంటి మాటలు, ఆ స్వభావాలు తొలగిపోవాలి. ప్రతి వ్యక్తి జీవితం పదనమవుట కొరకు ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నదంటే అది నోటి మాటనే. ఒక నోటిలో నుండి తీయ నీరు, ఒక నోటిలో నుండి ఉప్పు నీరు రాలేవు. నువ్వు ఇదే నోటితో దేవుని స్తుతించి, ఇదే నోటితో ఇతరులను శపించి, ఇతరులను దూషించి, ఇతరుల కొరకు చెడుగా మాట్లాడితే అస్సలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకు? నీ మాటలు కత్తిపోటు లాంటి మాటలు ఉన్నాయి, అవి ఇతరులను గాయం చేస్తాయి. మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుకోవచ్చు, ఈజీగా లడలడలడ అంటుకోవచ్చు. అవి వాళ్ళకి వెళ్ళి గుచ్చుకున్నప్పుడు వాళ్ళ హృదయం నొప్పించుకుంటుంది, వాళ్ళ హృదయం నొచ్చుకుంటుంది. అది దేవుడు చూస్తాడు. అందుకొచ్చే కత్తిపోటు లాంటి మాటలు 15-20 చదువు. అదే సామెతలు 15-20 చదువు. నీతిమంతుడి మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించును. చూడండి, కత్తిపోటు లాంటి మాటలు అంటే చెడ్డ మాటలు వస్తాయి. అమ్మా చెడు మాటలు మాట్లాడుతున్నారు ఇంటికాడ మీరు. వీడికైతే వచ్చేసి సోత్రం 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 అంటావు. ఇంటికి వెళ్ళాక నీ నోరు తెరిస్తే అంతా దరిద్రమే. డ్రైనేజ్ కంపు కొడుతుంది, నోట్లకి వెళ్ళి పదాలు బయటకు వచ్చేసి అంటే మొత్తము దరిద్రమే. పిల్లల్ని పిలిచే విధానం దరిద్రమే. ఇతరులతో మాట్లాడినప్పుడు నోరు తెరిచావంటే మొత్తం డ్రైనేజే. అది నోట్లకి రావాల్సిన డ్రైనేజీ కాదు, నీ నోట్లకి రావాల్సినవి. కొంతమంది చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉన్నారట. చాలా జాగ్రత్త ఉంచుకోవాలి నాలికను. పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగినప్పుడు, సంఘంలో ఏకీభించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత దేవుడు మొట్టమొదటిగా మానవుణ్ణి అంటే భూమి మీద ఉన్న మనుషుని దేన్ని కాల్చాడో తెలుసా? నాలుకను. అగ్ని నాలుకలు లాంటి విభాగింపబడినట్టుగా వారు ఒక్కొక్కరి పెదవుల మీద రాలగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి వాక్శక్తి వచ్చిన వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళ ఆత్మ పొందుకోక ముందుకు నోరు తెరితే బూతులు, తప్పులు, వ్యర్థమైన చెడ్డ మాటలు, దరిద్రపు కొట్టు మాటలు. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం లేకుండా తెలుసా? జీవ మరణములు నాలుక వశం. నువ్వు శపిస్తే కొంతమంది ఊక పిల్లలు తిడతారు, వాడు సర్వనాశనం అయిపోను, వాడి బతకట్లగాను, దీనికి సాగు ఎప్పుడు వస్తుందో, ఇది ఎప్పుడు చస్తుందో అని తల్లిదండ్రులు ఉండి పిల్లల్ని ఇట్లా తిడతారు. పుట్టుకున్న చస్తాడు. అయ్యో కొడుక, దరిద్రం నీకుందా, తెలివి ఉందా? ఏమన్నా పిల్లలు నోరు తెరిచి అదేనా తిట్టే మాటలు? జ్ఞానం ఉందా? కొంచెమన్నా తెలివి ఉందా? నోరుతో పిల్లల్ని శపించకూడదు, పిల్లలు దీవించాలి. బుద్ధగలేసి పిల్లల్ని దీవిస్తున్నా, లేకపోతే నోరు తెరిచి డ్రైనేజ్ లాగా డ్రైనేజ్ మాటలు వస్తున్నాయి నోట్లకి వెళ్ళి. ఈయనకి ఎప్పుడొస్తాను వాడుకోకు సావు. ఈయన కాళ్ళు ఇరుగా అని మొలదారం దింప. అమ్మా వింటున్నా బిడ్డ? అని మొలదారం దింప. ఆ తలపండు వలగా ఏందో తలపండు వలిగేది అర్థమైందా? గానికోనికి వస్తుంది సావు, ఈయనకి వస్తలేదు. ఇవన్నీ నేను ఇన్న మాటలమ్మా. ఇక పిల్లల్ని తిట్టేటి వాడికి ఏమైనా అయ్యేవారు అయ్యో కొడుక బిడ్డ ఎట్లయిందంటే నీ దరిద్రపు నోరుతోని దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ కొడుకు అట్లయింది, బిడ్డ ఇట్లయిందంటే కాదా?
ఎప్పుడు కానీ పిల్లల్ని అసలే నోటి నుంచి చెప్పించొద్దు. మన పిల్లలు మనం దీవించాలి. నా కుమారుడు నా బిడ్డ ఆశీర్వదించబడాలి, బిడ్డ మీరు మంచిగా మీరు వర్ధిల్లాలి, మీరు గొప్ప ప్రయోజకులు కావాలి, బిడ్డ మీరు ఉన్నత శిఖరాలు ఎక్కాలైనా నువ్వు మంచిని కావాలి, బిడ్డ నువ్వు మంచిదాన్ని అవుతావు, నాకు తెలుసు బిడ్డ నువ్వు చాలా ప్రయోజకురాలు అయితే దేవుడు నాకు చెప్తున్నా అలాగే నీ చెప్పడు. నీకు అంత సీన్ లేదు కానీ నోడుతూ అనాలే, నీకు అంత సీన్ లేదు నాకు తెలుసు లేదు కానీ అనాలి నోడుతూ. అదే చెడ్డ మాటలు అసలు నోట్లకి వెళ్ళి చెడ్డ మాటలు వలికెట్టలో స్తోత్రం చెప్పండి. ఎవరు అన్నట్టే యేసు రక్తం ఇచ్చేయండి. మీ అందరికి నిండు పొందనాలమ్మా. చెడ్డ మాటలు వాళ్ళకి కూడా మీరున్నారు. చెడ్డ మాటలు అసలే నోట్లకి వెళ్ళి రావద్దు. అమ్మ తిడుతూ రాయాలంటే పుచ్చుకుంటా మీరు ఇంటికాడికి అంటారేంటి? భార్యని భర్త, భర్తని భార్య పుట్టుకుని వచ్చే అయ్యో నేను ఏదో అవుతుందా కానీ సాగు బట్టి ఇప్పుడు చచ్చినాకనమ్మా అయ్యో ఇదేనా ఇట్లా అసలు మాట అసలు నోటికి చెడ్డ మాటలు తప్పుడు మాటలు రావద్దు. నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాలుకే ఒకవేళ ఏదన్నా నీకు తొందరపడి బాగా కోపం వచ్చి ఆవేశం వచ్చింది అనుకో, కారంపొడి దగ్గర పెట్టుకోండి. ఇంత కారంపొడి వేసుకుని నాలుగు ఎట్లా అయిపోతాయి, కోపం అంతా తగ్గిపోయి కళ్ళ పడి నీళ్ళు వస్తాయి, నోరు కంట్రోల్ అయిపోతుంది. మీకు ఇదే చిట్కా, ఇంకేం లేదు. మీరు అట్లా కాదు, వాళ్ళ కంటే కారం పడేదని మాట్లాడతారు. సోత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉంది. చెడ్డ మాటలు రాకుండా. చెడ్డ మాటలు అనే కత్తులు కొంతమంది జేబులు పెట్టుకుని తిరుగుతారు. నీ కత్తులని ఇప్పుడే ఇక్కడనే పారేదురుగాక. నీ కత్తులని ఇక్కడనే పారేసుకోవాలి. అగ్నితో ఒక్కొక్కరి కత్తి కాల్చబడాలి, అనగా నీ నోరు కాల్చబడాలి. హల్లెలూయా. కీర్తన 55:21 తొందరగా చెప్పేద్దాం. తొందరగా 55:21. ఈ రోజు కొంచెం జరిగిందుకో సమయం ముందుకు పోయే పరిస్థితి ఉంది, అయినప్పటికీ పర్వాలేదు, నేను మిమ్మల్ని టైంకి పంపిస్తాను. నచ్చదు. వారి నోటి మాటలు వెన్నవలే మృదుగా ఉన్నాయి. అయితే వారి హృదయములో కలహం ఉన్నది, వారి మాటలు చమురు కంటే మునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. వారి మాటలు ఎట్లున్నాయట అమ్మ. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మనం కొంతమంది ఇంటికి వెళ్ళే మనకో, మీరు బాగా గుర్తు పెట్టుకుని పెట్టారా, బావురా తినండి తిని కొంచెం అని అంటారు. వీళ్ళు మీదికి లోపల నేను పెట్టుకుంటాను సార్. ఇప్పుడు వీళ్ళకి అన్నం పెడితే 2 కోడిగుడ్లకు 5 10 రూపాయలు అవుతాయి, పావు కిలో పప్పుకు 50 రూపాయలు అవుతాయి, కిలో బియ్యానికి 60 రూపాయలు అవుతాయి, మొత్తం 200 అవుతాయి. మనసులో లోపల బైకమో కొంచెం తినిపోర్రి అమ్మ, ఏమంటారు కొంచెం తినిపోర్రి, అయ్యో ఇంటి దగ్గర వచ్చి కొంచెం తినిపోర్రి. లోపల ఏమనుకుంటారు 2 కోడిగుడ్లకు 10 రూపాయలు, పిల్లలకు పావు కిలో పప్పుకు 50, కిలో బియ్యానికి 70, 200 అవుతుంది అని మనసులో అనుకోరు. మీదికోమో తినిపోరు అంటారు. అలాంటి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పై మాటలకు అంటారో లోపల ఉదయంతరంగా బ్రోతులతో అంటారు అని అనుకోవాలి. ఇలా కొంతమంది ఏమో తేనెలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ నోరులు తెలిసిందంటే వరదూసిన కత్తి అట. అది ఎక్కడ దాకా పోతుందో కూడా తెలియదు, చంపుకుంటూ పోతుంటుంది అన్నట్ట కత్తి. ఆ నోరు తెరితే అయితే 6వ తేరు కథం, సావడము బతకడం అంతే, ఎదురేం లేదు. ఇక 4 ఎదురు ఉండేది, సైతానికి తిరుగుండేది, వాళ్ళకి సైతానికి పోటీ పడుతుంది అన్నట్టు. వరదీసిన కత్తి అట కొంతమంది. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయమ్మా. మంగలి కత్తి లాంటి వాళ్ళు కూడా ఉన్నారట కొంతమంది. చదువు ఒకసారి 52 కీర్తన 2వ వచనం చదువు. మంగలి కత్తి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మోసము చేయవాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించు ఉన్నది. ఇప్పుడు ఏమున్నదమ్మా, పేతురు ఒడలో కత్తి ఉన్నది, కత్తి తీసేసుకో పేతురు, నీ గుల్ల మార్చుకో, పద్ధతి మార్చుకో. ఎందుకు మంగళ కత్తికున్న ఆ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఎంత నన్న పెంచుకోను, ఇంత పెంచుకోను, మంగళ చాప్ మొత్తం నున్న వేసి పంపిస్తాడు, ఏం మిగిలేదు, పూర్తిగా మొత్తం రౌండ్ గుండు. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. అదే మనము అనుకో, ఒకసారి మీరు చూడండి, మనం తీసుకుంటే ఈడింత దిగుతుంది, ఇక్కడ దిగుతుంది, గుండు తీసామంటే 4 జాలు దిగుతుంది. మంగళం దగ్గర పోతే నున్నగా తీస్తాడు. కొంతమంది కూడా మెల్లగా ఇస్తారు, డాగులు ఏర్పడకుంటే దిగుతాయి. అర్థమవుతుందా? మంగళ కత్తి అంటే అర్థమైందా? మెల్లగా ఇస్తారు, కానీ తెగుడే తెగేది కూడా అర్థం కాదు. కటింగ్ అంతా తీసుకుని ఇంటికి వచ్చినాక ఈడ సబ్బు పెట్టుకుంటే ఈడ సురమంటది, ఈడ సబ్బు పెట్టుకుంటే ఈడ సురమంటది. కారణం ఏంటిది? అది మంగళ సబ్బు తెగింది, తెలియకుండా తెగింది. అక్కడ ఏం కనబడదు, ఇంటికి వచ్చినాక తెలుస్తుంది. కొంతమంది మాటలు కూడా అట్లా ఉంటాయి, మంగళ కత్తి లెక్క. ఏసుడే తెగుడే, మళ్ళీ ఏం తెగనట్టు మళ్ళీ నిమ్మలంగా ముఖం పెట్టుకొని చూస్తారు. కొంతమంది మాటలు మంగళ కత్తి మాటలు. అమ్మా ఎత్తుడు, మీరు ఎత్తురు ఏంటి ఇంటికాడ ఇలాంటి మాటలు ఏమన్నా? భర్తకు మెల్లగా మంగళ కత్తి లాగా 2 వేసి సక్కుని వేసినాం ఆయనకు అనుకొని మంచిగా స్తోత్రం, మంచిగా
లేకపోతే భార్య వేసేసిన అనుభవం ఎన్నో రోజులు చెప్తున్నా, ఇప్పుడు వేద్దాం అనుకుని వేసిన అని బయట పోయి అని పోయి కంసం అవుతున్నా. మంగళ కత్తి లాంటి మాటలు ఉన్నాయంట. అర్థమైందా? ఈ కత్తులన్నీ కూడా మనలో నుండి ఏం కావాలి? తొలిపోయి. పేతురు సుబోధన వింటుడు కానీ కత్తి పోతలేదే. యేసు ప్రభు మరణము దాకా 3 సంవత్సరాల ఉపదేశం విన్న పేతురు జీవితం మారలేదే. 3 సంవత్సరాల వాక్యాలు విన్నాడు పేతురు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, 3.5 సంవత్సరాల ప్రయాణంలో కత్తి మాత్రం పోతలేదు పేతురు ఊరిలో నుండి. ఇక్కడ ఎంతమంది పేతురులు ఉన్నారు? మీ ఊర్లలో ఎన్ని కత్తులు ఉన్నాయి? చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు, కలహపు మాటలు, మోసపు మాటలు, దౌర్భాగ్యపు మాటలు, మార్చుకోలేని కలహపు బుద్ధి, దోషభరితమైన బుద్ధి, వ్యర్థమైన బుద్ధులు, చెడ్డ తరము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇలాంటి కత్తులు నీ జీవితంలో పెట్టుకొని నడిస్తే నీవు బాగుపడవు. నీ హృదయం అనే రానిలో నుండి ఆ కత్తులన్నీ ఈ రోజు తొలగిపోవాలి. నువ్వు ఒక శుద్ధ సువర్ణమైన దేవుని చిత్త చేయగలిగిన పేతురుగా మార్చబడాలి. అదే పేతురు కత్తి తీసేసి పడేశాడు. అదే టైం మళ్ళీ ఆయన జీవితంలో ఎన్నడూ కూడా కత్తి వాడలేదు. ఆయననే కత్తికు తన్ను తాను అప్పగించుకున్నాడు. కత్తితో నరికిన పేతురే తన్ను తాను కత్తికి అప్పగించుకున్నాడమ్మా. శిలువ మరణం పొందాడు, అపసాక్షి అయిపోయాడు. కారణం ఏంటిది? పేతురు, నువ్వు ఒకప్పుడు చెవు నరికిన పేతురు ఇప్పుడు ఎందుకయ్యా శిలువ మరణానికి ఓర్చుకుంటున్నావు? వాళ్ళు నిడితే పడుతున్నావు, వాళ్ళు ఏదైనా ఓర్చుకుంటున్నావు, వాళ్ళు ఏదైనా నీ ముఖం మీదకి వచ్చి నిన్ను 4 మాటలు తిట్టినా ఎందుకు ఒప్పికి పట్టుకుంటున్నావు పేతురు? కారణం ఏంటిదయ్యా అంటే అప్పటి వరకు యేసు ప్రభు మాతో ఉన్నాడు, మాకు అర్థం కాలే. ఎప్పుడైతే యేసేమో విడిచిపెట్టిపోయాడో, ఎప్పుడైతే మేము ఆత్మతో నింపబడ్డామో, పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిందో, ఇప్పుడు అసలు ఆత్మీయత ఏంటిదో అర్థమవుతుంది. కాబట్టి నేను దేనికైనా సహించుకుంటాను, నేను దేనికైనా ఓర్చుకుంటాను, నేను దేనికైనా తగ్గించుకుంటాను, నేను నేల మట్టుకు సాగిన పడతాను. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాను అంటాడు పేతురు. నువ్వు ఉన్నదా? నీ శోభం అలా ఉన్నదా? పేతురు ఒకసారి వాడాడు. నువ్వు ఎన్నేళ్ళ నుండి వాడావు, ఎన్నేళ్ళ నుండి వాడుతున్నావు, ఇంకెన్ని ఉన్నాయి అవన్నీ తీసేసుకో. పేతురు దగ్గర ఒకటే ఉన్నది, నీ దగ్గర పనికిరాని 10 ఉండొచ్చు. దయచేసి అవన్నీ నీ హృదయంలోకి తొలగిపోవాలి. పేతురు మాదిరిగా అంత గొప్ప అపోస్తలుడు, ఆయన కొరకు అంత మాట్లాడేంత పరిస్థితి కూడా లేదు. కానీ ఆయన చివరికి ఒక గొప్ప వైరాగ్యం కలిగిన దైవ సేవకుడిగా దేవుడి చేతులు బలంగా వాడబడ్డాడు. దేవుడు ఎప్పుడైనా నీ ఊరలో ఉన్న కత్తిని పోతే నిన్ను వాడుకునే కత్తిగా దేవుడు మారుస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి ఆయాసకరమైన కత్తులను తీసేస్తే దేవుని చేతిలో వాడబడే కత్తిగా నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు వాడబడాలి, వాడబడే కత్తిగా ఉండాలి. తుప్పు పట్టిపోయే కత్తిగా కాదు, వాడబడే కత్తిగా ఉండాలి. కొన్ని కత్తులు మూల పడేస్తే తుప్పు పట్టిపోయి శిలువ బట్టి ఇరిగిపోతాయి. కొంతమంది జీవితాలు కూడా గంతే, ఎన్ని పోదని చెప్పినా ఇరిగిపోతారు, పాడైపోతారు. కానీ వారి కత్తి పదును పెట్టబడి వాడబడదు. నువ్వు వాడబడే కత్తిలాగా మారిపో. జీవితాన్ని మార్చుకోవాలి. దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యము నీలో నుండి తొలగిపోవాలి. మంచులందరూ గడియ సోదరుని చెప్పండి. ఓకే, అర్థమైంది కదమ్మా? కత్తి ఒరిలో నుండి పోవాలి. అందరూ నండి, నాలో నుండి కత్తులు తొలగిపోవును గాక. మాటలనే కత్తులు, చెడు చూపనే కత్తి, ఇతరులను దూషించే కత్తి, పిల్లలను తిట్టే కత్తి. అయినా నోడ ఎంతేదమ్మా? పిల్లలను తిట్టే కత్తి, భార్యను భర్తను తిట్టే కత్తి, ఇతరులను తిట్టే కత్తి, అనేకులను పాడు చేసే కత్తి, నాలో నుండి పోవును గాక. చూసా మీరు? నాలో నుండి పోవును గాక అని గట్టిగా అంటలేరు. ఎందుకు అంటలేదు? ఇవాళ మెల్లిగా అన్నప్పుడు మెల్లగా అన్నారు, మరి గట్టిగా అంటే ఎందుకు అంటలేరు అంటే పోయేదానికి ఎక్కువ ఇష్టం లేదు. ఇప్పుడు అందరూ అనండి, నాలో నుండి తొలగిపోవును గాక. అలాంటి కత్తులు పోవును గాక. ఓకే, మంచిది. ఇది పేతురు ఊరిలో ఉన్న కత్తి తొలగిపోయింది. ఇక్కడ కూడా ఈ రోజు చాలా మంది కత్తులు యేసు నామములో తొలగిపోయినవని నేను విశ్వసిస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. ఈ రోజు కూడా ఒక 4 విషయాలు ధ్యానం చేసుకుందాం. ఒక కత్తి అయిపోయింది. రెండోది లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను. కత్తి లేనివాడు ఏం చేయాలి? కత్తి లేనివాడు ఏం చేయాలమ్మా? బట్టలు అమ్మి కత్తి కొనుక్కోవాలి. ఇదే కత్తి. పాస్టర్ గారు ఇప్పుడు ఒక కత్తి తీసేయమని చెప్పావు, మళ్ళీ ఇక్కడ నువ్వు కత్తిని కొనుక్కోమని చెప్తున్నావు కదా.
అదేం కత్తి ఇదేం కత్తి అంటే అదేమో పాడు చేసే కత్తి. ఇదేం కత్తో తెలుసా? బట్టలమ్మి నీ కత్తిని కొనుక్కోమంటే కత్తి అనగా దేవుని వాక్యం, బైబుల్. నీ జీవితం అంతా దేవుడు రక్షించాడు, నీ కొరకైన ప్రాణం పెట్టాడు, నిన్ను ఒక విశ్వాసిగా మార్చుకున్నాడు. నీ జీవితం అంతా, నీ బట్టలమ్మి అనగా నీ జీవిత కాలం అంతా కూడా దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యం అనే కత్తి నీ జీవితంలో ఉండాలి. బైబుల్ ప్రతి వారి ఇంటిలో ఉండాలి. ఇంటిలో ఉంటే సరిపోదు, హృదయంలో ఉండాలి. హృదయం ఉంటే సరిపోదు, నోటిలో ఉండాలి. నోటిలో ఉంటే సరిపోదు, ఇదిగో మెడకు కంఠ భూషణముగా కట్టుకోవాలి. కంఠ భూషణములు కూడా సరిపోదు, నీ మార్గంలో వెలుగుగా ఉండాలి. నీ మార్గంలో వెలుగుంటే సరిపోదు, అది నీ పిల్లలకు ప్రతిదినం అందించేదిగా ఉండాలి. వాక్యము చుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యము ప్రతిదినము నీతో నీలో ఉండాలి. లూకాసు వార్త 12 చదువుకున్న వాక్యం, బట్టలోని కత్తిని కొనుక్కోండి. అది గురించి కొంతమంది బైబుల్ నేను ఉచితంగా ఇయ్యలేక కాదు, ఉచితంగా ఇవ్వాలంటే నీకు బైబుల్ విలువ తెలియదు. అది గురించి బైబుల్ కొనుక్కోండమ్మా అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో బైబుల్ అందరూ తీసుకున్నారు. మన దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబుల్ ఉంది. ఉందమ్మా లేదా? ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఒకటే బైబుల్ ఉందా? రెండున్నాయా? ఒకటి ఉందా? ఒక లేకుండా మీ బట్టలు మీ కత్తి కొనుక్కోండి. బట్టలు అమ్మంటే మీరు ఇంటికి వెళ్ళాక మీ బట్టలు అమ్మితే రూపాయి రావు, ఆ బట్టలు కాదు. అర్థమైందా? అవసరం కొంచెం ధనాన్ని హెచ్చించైనా కత్తి కొనుక్కోండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనుకో, 4 ఉన్నారు అనుకో, ఏముండాలి? 4 బైబుల్ ఉండాలి. ఏం లేకున్నా సరే 4 బైబుల్ ఖచ్చితంగా ఉండాలి. 6 ఉన్నారు అనుకో, 6 బైబుల్ ఉండాలి. తల్లిదండ్రులు కలిపి ఒకటే బైబుల్, భార్య భర్తలు కలిపి ఒకటే బైబుల్ పట్టుకొని రావద్దు మందిరానికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీరు వచ్చేటప్పుడు బైబుల్ పట్టుకొని రావాలి. కారణం ఏంటిది? బైబుల్ పట్టుకుని ఇట్లా వస్తుంటే వీళ్ళు ఏడికి పోతారు అంటారు. అప్పుడు వాళ్ళని చూసి ఏమంటారు? మా బైబుల్ పట్టుకొని వస్తుంటే చర్చికి పోతుంటారు. మీరు ఏం లేకుండా హాయిగా, అక్క ఎటు పోతున్నావు అక్క? ఆదివారం చర్చికి పోతున్నా. అది ఆ మాట ఎందుకు అడిగి నీ చేతిలో బైబుల్ లేదు. బైబుల్ ఉంటే అక్క చర్చికి పోతున్నావు అన్నది, చర్చికి పోతున్నట్టున్నారు వాళ్ళని సపోర్ట్ కోరుకుంటారు. నువ్వేం లేకుండా ఊరికే నేను నడుచుకుంటా. కొంతమంది బైబుల్ పట్టుకున్నావు అంటే సిగ్గు, మహాసిగ్గు. అయ్యో ముఖం మంట. బైబుల్ పట్టుకోవాలి సిగ్గు, బైబుల్ పట్టుకోండి సిగ్గా. బైబుల్ పట్టుకొని రావాలి చర్చికి. ఏం చేయాలమ్మా? బైబుల్ పట్టుకొని రావాలి. మనం దేవుని బిడ్డలం అనే దానికి సూచన బైబుల్. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మన పిల్లలే హాస్పిటల్ డెలివరీ అయితే వెళ్ళాను. నేను బైబుల్ ప్రార్థన చేసుకొని అలా ప్రార్థన చేద్దాం అన్నట్టుగా నేను ఈ డ్రెస్ చేసుకోలేదు. ఈ డ్రెస్ చేసుకుంటే పాస్ గారు అని చెప్పి బయటికి వెళ్తే అందరూ తెలిసిపోతుందని సివిల్ డ్రెస్ చేసుకున్నా. మనకుంటే సివిల్ డ్రెస్, కలర్ డ్రెస్ అది వేసుకొని నేను బయటికి వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకుని, మనం ఫస్ట్ మన బైబుల్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎందుకైనా మంచిగా బైబుల్ ఉండాలి, అటు మనం ఎక్కడికి వెళ్ళి బైబుల్ మనతోనే ఉండాలని చెప్పి నేను ఆయనతో బైబుల్ తీసుకొని ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు ఆ మెట్ల పైకి ఎక్కుతుంటే నాకు ఎదురు ఇంకొక బ్రదర్ నడుచుకుంటూ వస్తుంది. ఆయన వెంటనే పాస్టర్ ప్రైజ్ లాడ్ అండి అన్నాడు. నేను ఇక్కడ పేరు రాసుకున్నాను పాస్టర్ అని, ఇక్కడ కూడా బిల్ వేసుకున్నా పాస్టర్ అని. దేన్ని బట్టి గుర్తుపట్టు? చేతుల్లో ఉన్న బైబుల్ని బట్టి పాస్ట్ గారే హాస్పిటల్కి ప్రార్థన చేసి బైబుల్ పట్టుకొని వస్తాడని వెంటనే ఆయన ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు మాది నిమ్మపల్లి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు బైబుల్ పట్టుకుంటే నువ్వు క్రైస్తవ బిడ్డవు, నువ్వు సేవకుని, నువ్వు విశ్వాసం అని తెలియజేస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? నేను పెళ్లికి వెళ్ళిన దాదాపు అన్ని పెళ్లికి అయితే వెళ్ళిన బైబుల్ తీసుకొని పోతా, ఊరికి పోయిన బైబుల్ తీసుకొని పోతా. నేను ఎటువైనా బైబుల్ నాతో ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అవకాశం అవుతుందో తెలియదు. 4 మాటలు చెప్తాం అన్నట్టుగా బైబుల్ పెట్టుకుని పోతాను. మీరు కూడా ఎటైనా వెళ్ళినప్పుడు బైబుల్ మంచిగా ఉండాలి, మీతో ఉండాలి. ఎప్పుడు అర్థమైందమ్మా? బైబుల్ దేవుడు అంటే సిగ్గుపడకుంటే దేవుడు నిన్ను చూసి సిగ్గుపడాడు. కాబట్టి ప్రతి వారు బట్టలమ్మి కత్తిని కొనుక్కోండి. ఎందుకు ఆ కత్తి? ఏం చేస్తుంది ఆ కత్తి? ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 చదవండి తొందరగా. ఆ కత్తి అనే బైబుల్ ఏం చేస్తుంది? ఏప్రిల్ రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మ దేహమును రక్తమును మూలుగులను అన్నిటిని విభజించుకుంటూ వెళ్తది. శక్తి కలిగింది దేవుని వాక్యం. బైబుల్ అంటే వాడి అయిన ఖడ్గము, రెండంచుల ఖడ్గం. అందుగురించి బైబుల్ ఇద్దరికి బోధిస్తుంది. చెప్పుతున్న నాకు, వింటున్న మీకు. దీనికి 2 దిక్కుల పదం ఉంటుంది బైబుల్కు. చెప్తున్న మీకు గుచ్చుతుంది, చెప్తున్న నాకు గుచ్చుతుంది, వింటున్న మీకు కూడా. వాక్యం ఏం చేస్తామా? పొడుస్తూ ఉంటుంది, మిమ్మల్ని సరి చేసుకోరంటది. నేను చెప్తున్నప్పుడు నేను సరిగ్గా లేను అనుకో, బాగానే నిలబడి ప్రసంగం బయకొట్టుకొని ఏకాదిగా మాట్లాడుతున్నావు కానీ నీ బతుకు సరిగ్గా ఉన్నదా అని ఉంటుంది బైబుల్. పాస్టర్ అని చెప్పి ఇడిచిపెడుతుంది అనుకుంటారు. ఏంది అమ్మా? ఇడిచిపెడదు అనుకుంటారా? ఇడిచిపెట్టదు.
పాస్టర్ గారిని కూడా గద్దిస్తుంది, అదే టైంలో సంఘాన్ని కూడా గద్దిస్తుంది. 2 అంచుల వాడి అయిన ఖడ్గం కలిగింది బైబుల్. అయితే ఈ బైబుల్లో నుండి వెలువడుతున్నటువంటి దేవుని వాక్యము నీవు ఈ స్థలంలో ఉండి వింటూ ఉండగా ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటిదో తెలుసా? వాక్యం మీద మనసు పెట్టి, వాక్యం మీద దృష్టి పెట్టి, వాక్యాన్ని వింటూ అలాగే వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే ఈ వాక్య మాట నీవు వింటూ ఉండగానే ఆ వాక్యము ఒక ఖడ్గము లాగా నీ వినికిడిలో నుండి, నీ చెవుల్లో నుండి, నీ ప్రాణ ఆత్మ దేహ మూలుగులోనికి, రక్తంలోనికి, నరాల్లోనికి వెళ్ళి అక్కడ నీ శరీరమున క్రియ చేస్తున్న వ్యాధి, రోగ, రుగ్మతలు, శాపము, దోషము, సాతాను సంబంధమైన క్రియలన్నిటిని కూడా ఈ ఖడ్గమన్నిటిని నరికి వేస్తుంది. అది శుద్ధి చేస్తుంది. అది గురించి వాక్యానికి ఆ శక్తి ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు వింటుండగానే నీ జీవితం శుద్ధి చేయబడుతుంది. వాక్యం అయిపోయేలోపే నువ్వు స్వస్థత పొందుకొని వెళ్ళిపోతావు. అది గురించి వాక్యాన్ని వినయ భయభక్తులతో శ్రద్ధతో వినాలి. అది ఎట్లుండన్నట వాక్యము చెవుల్లో నుండి ప్రాణాత్మ దేహం మూలుగులోని పోతున్నప్పుడు ప్రతి పాటు కదులుతుంటే నీ శరీరం అంతా జిల్దరించాము. ఏసు వాక్యం ఏంటంటే నా రోమాలు ఎక్కబడుతుంది. ఏంటంటే అది లోపల క్రియ చేస్తుంది ఆ వాక్యం. నీ నరాలను కదిలిస్తుంది ఆ వాక్యం, నీ రక్తాన్ని కదిలిస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం జీవం కలిగింది, శక్తి కలిగింది కాబట్టి నువ్వంతా కూడా కదులుతున్నావు. కొంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పినా దున్నపోతు మీద వాన కొట్టినట్టుంటుంది. దున్నపోతు మీద వాన కొట్టినట్టుంటుంది. నీకు తెలుసుగా, బాగా వాన దున్నపోతు మెత్తలు ఉంటుంది. గట్టి మెత్తడు ఏమైనా దున్నపోతు వాన పడతా పడితేమని అది పడుతుంటుంది వాన. నాకు గట్టి ఎక్కడ దొరికింది దున్నపోత నీ మీద వాన పడుతుంది పడని. అదే చిన్న పిచ్చుక మీద వాన వస్తుంది అనుకో, అదేం చేస్తుంది పిచ్చుకలు వెంటనే అమ్మో వాన పడితే మేము ఎక్కడ తెచ్చిపోతామని వెళ్ళి గూట్లో ఉంటాయి పక్షులు, అన్ని గూట్లో చేరుతాయి. దున్నపోతు మాత్రం చేయాలి. కొంతమందికి కూడా వాక్యం ఎంత చెప్పినా మారా మారా నీ ముద్దుతనం ఏం ముద్దుతు ఎన్ని వాక్యాలు ఇంకా మారా. అందు గురించి ఎడ్ల పనులు నడిపేటోళ్ళు, దున్నపోతులు నడిపేటోళ్ళు ఒక పని చేస్తారు. ఏం చేస్తారమ్మా? వాటిని నడవకుండా ఏం చేస్తారు? పొట్టరు కట్టే తీసుకొని దానికి ఒక ముళ్ళు పెట్టి నృత్యం కొడతారు. అది గట్లని కొడుతున్నాం అంటే అది నడవాలంటే పొడవాలి, అది నడవాలంటే పొడవాలి. మీరు కూడా ముందుకు సాగాలంటే వాక్యంతో పొడవాలి. లేకుంటే మీకు పొడవలేననుకో ఏమో పాస్టర్ ఏం లేదు, రోజు చచ్చిపోతాం. ఏం చెప్పినామా? ఏం చెప్తాడు? ఏం లేదు. మంచిగా మీరు ఆశ్రయించబడి దీవించబడి మీరు 4 వ్యాపారాలు చేసుకొని ఫుల్ డబ్బులు సంపాదించిన 4 డబ్బులు తీసుకొచ్చిరని చెప్తాడు. ఆ పాస్టర్ అదే చెప్తాడు. మీరు బాగుపడరు. అదే వాక్యాన్ని కరెక్ట్ అంటే మీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్యం ఎందుకు వినాలి? వాక్యం అనే బైబుల్ను కత్తి కొనుక్కోరే అంటే దాని అర్థం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి ఒకసారి. 6:12 6:17 చదువు. 6:12 తర్వాత 6:17 చదువు. ఎలా అనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మీరందరికీ ఇప్పుడు నా వైపు చూడండి. ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ యువతను పోరాటం చేస్తున్నారు అనుకుంటారు. మనకు కత్తి అవసరం, బట్టలన్నీ కత్తి కొనుక్కోమని చెప్పిన ఆ కత్తి మీరు ఆయన కత్తి కొనుక్కోమని పాస్టర్ గారు అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళాక మా షాపు పోయి మనిషికో కత్తి కొనుక్కొని దగ్గర పెట్టుకొని ముందటికి వెళ్ళారు. నేను కొనుక్కోమని ఆ కత్తి కాదు, వాక్యం అనే కత్తి. బైబుల్ని కొనుక్కోమని చెప్పిన, వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోమని చెప్పిన. అయితే ఎందుకు పాస్టర్ గారు బైబుల్ని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాలంటే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా, ఈ భూమి మీద క్రైస్తవ భక్తి చేస్తున్న ప్రతి వారు కూడా మనం పోరాటం చేస్తున్నాం. ఎవరితో పోరాటం చేస్తున్నామో తెలుసా? వాయుమండలంలో సంచరిస్తున్న దురాత్మ శక్తులతో పోరాటం జరుగుతుంటది. ఆ దురాత్మ శక్తులు ఎప్పుడు నేను బాగా ఉండనీయాయి, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి, నీకు నెమ్మది లేకుండా చేస్తాయి, నీకు సమాధానం లేకుండా చేస్తాయి, నీకు రోగాలను తెచ్చిపెడతాయి, నీకు శాపాన్ని తెచ్చిపెడతాయి. నువ్వు వెళ్తున్న ప్రతి పనిని సక్సెస్ కాకుండా ఫెయిల్ చేస్తూ ఉంటాయి. వాయుమండలంలో దుష్ట శక్తులన్నీ కూడా నీ కుటుంబాన్ని పతనం చేయాలని చూస్తాయి. ఆ వాయుమండలంలో దురాత్మ శక్తులను నువ్వు జయించాలి, పోరాటం చేసి నెగ్గాలి అంటే ప్రతి క్రైస్తవునిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఈ వాక్యం అనే ఖడ్గం ఉన్నప్పుడు సాతానును నువ్వు జయించగలవు. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పింది మీకు తెలుసుగా? కొండ శిఖరాన్ని తీసుకెళ్ళి నువ్వు దీని మీద నుంచి కిందికి దునికితే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయని బైబుల్లో ఉన్నదా లేదా? యేసు ప్రభు గారు చెప్పండి అని సైతాను యేసు ప్రభుల వాక్యంతో మాట్లాడుతుంది.
అప్పుడు యేసుప్రభు దేవుడైన యెహోవా నువ్వు శోధింపబోతుంది మరొక చోటు ఉన్నది, నీకు తెలియదా సాతానా అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుకు వాక్యం తెలిసింది కాబట్టి సాతాను అక్కడ ఓడిపోయింది. నీకు వాక్యం తెలియకుండా నువ్వు ప్రతి జాగలో పడిపోతూ ఉంటావు. నీకు సందేహాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి అనుమానాలు వస్తాయి. యేసుప్రభు నమ్ముకున్నాక చాలా మందికి అనుమానాలు ఉంటాయి. మనం చచ్చిపోతే వెళ్ళిపోతాం, యేసుప్రభు నిజంగా ఉన్నాడంటవా, మరి ఒక్కరోజు కూడా కనబడకపోయా మనకు, మనం ఇన్ని రోజులే చర్చి పోవట్టి ఎందుకు ఇట్లా అయిపోయా మరి, అసలు యేసుప్రభు నమ్ముకున్నాక ఈ బొట్టు పెట్టుకోవద్దని మనం అసలు ఎవరు చెప్పారు, బైబిల్లో ఉన్నదా, అసలు యేసుప్రభు నమ్ముకుంటే డ్రింక్ చేయొద్దని చెప్పారు, అది ఎక్కడ ఉంది, ఇలాంటి డౌట్ అంత దరిద్రపు డౌట్లు అండి. కారణం ఏంటిది, నీకు బైబిల్ అవగాహన లేదు, ప్రతిదానికి డౌట్ బైబిల్లో ఉన్నది. వాక్యం అవగాహన లేకుంటే, వాక్యం శ్రద్ధగా వినకుంటే, ఎవరైనా వచ్చి ఏదైనా సట్టుకుని నీ ముంగట మాట డైలాగ్ అయితే వెంటనే పడిపోతావు. కారణం ఏంటిది, నీలో వాక్యం అనే విత్తనం ఫలిస్తలేదు. వాక్యం అనే విత్తనం నీలో ఫలిస్తలేదు, ఫలఫలితంగా లేదు నీ జీవితం. అందుకొరకు నువ్వు ప్రతి చిన్న సమస్యకే నీరు గారిపోతున్నావు. వాక్యం నీలో పనిచేస్తలే, శక్తి కలిగిన వాక్యం, జీవం కలిగిన వాక్యం నీలో పనిచేస్తలే. బాగా తలకాయ, నేను నిన్న నాకు సాయంకాలము ఇంచుమించుగా 5:30 6 టైం అవుతుంది, నా తలకాయ ఎంత వస్తుంది, ఒక దిమ్మంటుంది. అప్పుడు వెంటనే ఏం చేశానంటే, దీనికి వైద్యం ఏంటి, ఈ టెన్షన్ ఈ ఆలోచనతో నీ తలకాయ అంతా ఏటో అయిపోతుంది అని చెప్పి మంచిగా మా బిల్డింగ్ మీదకి కుర్చీ తీసుకొని వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకొని బైబుల్ తీసుకొని ముంగడ పెట్టుకున్నాను. ఒక 4-5 ఏళ్ళు చదివిన, తలకాయ నొప్పి ఒక్క దెబ్బకి వేయి, మీరు నమ్మరు, తలకాయ నొప్పి ఒక్క దెబ్బకే పోయిందమ్మా. బైబుల్ 4-5 ఏళ్ళు చదివి ముగించే లోపు ప్రతి వ్యక్తిని సరి చేయగలిగింది దేవుని వాక్యం. వాక్యం అందుగురించి వాక్యం నీ హృదయంలోనూ నీ నోటనో నీ మనస్సులో వాక్యం ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలందరూ కూడా బైబిల్ చదివేందుకు ప్రాధాన్యత ఇస్తలేరు. నేను ఆరంభంలోనే చెప్పాను మీకు, ఈరోజు బైబిల్ తీసుకెళ్ళి ఆదివారం నాడు ఇప్పుడు ప్రార్థన అయిపోతే తీసుకెళ్ళి సూర్యులో పెట్టారా, బీరువులో పెట్టారా, సజ్జి మీద పెట్టారా, మీరు ఎక్కడ పెడితే ఆ బైబిల్ అక్కడనే ఉంటుంది. దాన్ని తీసేది లేదు, ముట్టేది లేదు, చదివేది లేదు. ఎట్లా పరలోకానికి వెళ్తారు మీరు, ఎట్లా మీ జీవితాలు బాగుపడతాయి, ఎట్లా మీరు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో యవనస్తుల కొరకు 119:9 ఒక మాట ఉంటుంది, యవనస్తులు దేని చేత తమ నడుకని శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతని కదా అని ఉంటుంది. అక్కడ వాక్యం ఒక వ్యక్తిని శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. నీకు పనికి మాలిన ఆలోచనలు, దరిద్రపు కొట్టే ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు అన్ని కలుగుతున్నాయంటే బైబిల్ నీకు లేదు, నీ మనసులో లేదు వాక్యం. వాక్యాన్ని ధ్యానించి చదువు. నీ హృదయంలో ఉన్న కలవరం అంతా, శోధన అంతా, బలహీనత అంతా, చీకటి సంబంధమైన కార్యాలన్నీ తొలగిపోయి ఒక పరిశుద్ధత ఇస్తుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రతి వారు బైబిల్ నీ ఇంట్లో ఉంటే సరిపోదు, అది నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి. నేను ప్రకటించుచున్న దేవుని వాక్యం. బట్టల మీ కత్తిని కొనుక్కోండి, జీవం కలిగిన దేవుని వాక్యాన్ని ప్రతి వారు కూడా ప్రతి దినం అన్వయించుకోండి, అప్లై చేసుకోండి వాక్యాన్ని. ఒక రోగం వచ్చిందనుకో అమ్మా, ఒక రోగం వచ్చిందనుకో, జ్వరం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు, ఈ గోళీలు వేసుకో అని చెప్తాడు. ఎన్ని పూటలు, 3 పూటలు వేసుకోమని చెప్తాడు. నీ జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి, 3 పూటలు గోళీలు వేసుకుంటేనే జ్వరము తగ్గుతుంది, లేకుండా అసలే తగ్గది, ఎక్కువైతుంది. ఇప్పుడు అట్లనే ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా నీలో ఉన్న పాపం పోవాలంటే బైబుల్ అనే వాక్యం అనే గోళీని ప్రతిదినం వేసుకోవాలి. ఆ పాపము నీలో పని చేయొద్దంటే, ఆ పాపము నీలో ఏలుబడి చేయొద్దంటే, పాపము కార్యాలు నీలో కనబడకూడదంటే దేవుని వాక్యం అనే గోళీని నీవు ప్రతిదినం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు నీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నీ దేహము, నీ ప్రాణము, నీ ఆత్మ పరిశుద్ధంగా జీవిస్తావు నువ్వు. ఒకవేళ సట్టుకున్న సత్యరోగం వచ్చిందనుకో, ఇప్పుడు వెంటనే టాబ్లెట్ వాడని చెప్పారు అనుకో, చచ్చిపోతారు, టాబ్లెట్ వద్దంటవా అను. పాపం కూడా చంపే అంత ప్రమాదం కలిగింది. పాపం కూడా ఒక వ్యక్తిని పతనం చేయగలిగినంత శక్తి కలిగింది. పాపం భూమి మీద నిలబడి చేస్తుంది. అది నీ జీవితంలో పని చేయకూడదంటే వాక్యము ప్రతి దినము చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక సంవత్సరం జనవరిలో పెట్టుకోవాలి, ఈ సంవత్సరంలో బైబిల్ అంతా నేను చదవాలి అని ఒక బుక్ పెట్టుకొని రాసుకొని ఆది కాండం నుంచి ఆరంభం చేయాలి. క్రమక్రమంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఒక దినముకు 5, 10, 15, 20, 30 అలాగున ఒక పద్ధతి పెట్టుకొని బైబిల్ ప్రతిదినం ధ్యానం చేస్తూ ఉండాలి. ఏదో వింటున్నావంటే వింటున్నా, వస్తున్నావంటే వస్తున్నా, వెళ్తున్నావంటే వెళ్తున్నా, బైబిల్ ఏమని తెలుసు అంటే ఏం తెలియదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. అదే పాత రోత జీవితం. అలా ఉండకూడదు. దయచేసి బైబిల్ చదవండి. మరలా చెప్తున్నాను, వాక్యాన్ని హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. వాక్యమే చాలా అవసరమైనది. చదివచ్చేవారు చదవాలి, చదువురాని వారు వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరికైనా సువార్త చెప్తున్నప్పుడు కొన్ని మీరు వాక్యాలు ఇక్కడ వింటే మీకు వెంటనే అక్కడ ఏం యాదకి వస్తుంది తెలుసా? మీకు బైబుల్ చదవరు, మీకు బైబుల్ రాదు, వాక్యం చదవరాదు, కానీ మీరు అక్కడ మీరు చెప్తారు వెంటనే, అమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముట నిమ్మలైతే నమ్మని సమస్త సాధ్యం అని చెప్పి తెలుసా అంటాడు. నీకు ఎక్కడుందో పత్రిక ఆమె అడిగింది అనుకో, నాకు తెలియదు, మా పాస్టర్ చెప్తాడు.
నువ్వు మళ్ళీ వెళ్ళి చెప్తావు, అమ్మా ఒక సమరీ స్త్రీ సమరీ పట్టణం అంతా మార్చిందని మా పాస్టర్ గారు చెప్పారు, అమ్మ నువ్వు మారు అని చెప్తావు. నీ బైబుల్ రాదు, సమరీ స్త్రీ కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయం ఉన్నదని నీకు తెలియదు, కానీ నువ్వు వింటున్నావు, అది హృదయంలో భద్రపరచబడుతుంది. ఈ రోజున చదువు రాని కూడా, చదువు రాకుండా కూడా వేల మందిని దేవుని సన్నిధిని నడిపించిన చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు ఈ భూమి మీద. వారికి చదివేం లేదు, కానీ సువార్త చెప్తున్నారు. వాక్యం వాళ్ళ హృదయంలో ఉన్నది. వాళ్ళ హృదయాన్ని పరిశీలిస్తే, వాళ్ళ హృదయం తెరవబడితే, దేవుడి వాళ్ళ హృదయాన్ని స్కానింగ్ చేస్తే అక్కడ దేవుని వాక్యాలు పొదుగా చేయబడి ఉంటాయి. ఎంతమంది హృదయాలు దేవుని వాక్యం ఉన్నదండి ఈ రోజుల్లో? ఎంతమంది ఉన్నది వాక్యం? ఉన్నాయా? ఏమైనా గుర్తుకున్నాయా? పత్రికలు వాక్యాలు చెప్తున్నాయి, వింటున్నారు, కానీ గుర్తుకున్నాయా? ఎప్పుడైనా గుర్తుకొస్తున్నాయి వాక్యాలు? ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా హెచ్చరిక చేస్తున్నాయా? ఒకవేళ ఏదైనా అటు ఇటు వెళ్తే వాక్యం ఏం చెప్పింది, వాక్యం ఏం చెప్పాడు భాస్కర్ అని హెచ్చరిక జరుగుతుందా? జాగ్రత్త తినడం జరుగుతుంది ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు ఏదైనా అంకటింకరిపోయినట్టే సైతానా ఇటు చూడండి, సరే భాస్కర్ ఏం చెప్పినా అవును ఆదివారం అది నేను చూడద్దు అని అనుకుంటూ అది వాక్యం కూర్చుతుంది నేను లోపల, చాక్ కత్తి అది ఉండాలి ప్రతి వారి హృదయం. ఓకే, దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచిగా స్తోత్రం చెప్పండి. 2 విషయాలు మాత్రం చెప్పాను. ఊరిలో ఉన్న కత్తులు తీసేసుకోవాలి, బట్టలన్నీ కత్తిని కొనుక్కోవాలి. ఇంకొక కత్తి కొరకు చెప్పి సమయం సరిపోయేదట్లేదు, ముగిందాం అని అనుకుంటున్నాను. చదవండి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 47వ వచనం. ఇది 3వ కత్తి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుతున్న వ్యక్తి దావీదు. దావీదు ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, అప్పటికి ఫిలిష్తీయులు యుద్ధానికి పంతులు తీరి కూర్చున్నారు. ఇశ్రాయేలు మిమ్మల్ని ఒక్క దెబ్బ చంపుతాం అన్నట్లుగా ఆ యొక్క ఫిలిష్తీయుల పక్షంగా గొలియాతు అనేవాడు 6 జనల మూరడెత్తుతో వాడు పెద్ద కట్టుకం పట్టుకొని, పెద్ద కత్తి పట్టుకొని ఇశ్రాయేలు అంతా ఒక్కొక్కరిని చంపి పడేస్తా రండి చూసుకుందాం అని అంటున్నాడు. లోకంలో కూడా ఇదిగో ఫిలిష్తీయుల పక్షంగా ఉన్న ఆ యొక్క గొలియాతు అనే దయ్యం కూడా దురాత్మ ఈ రోజున ప్రపంచంలో నిలబడి ఒక్కొక్కరిని చంపుదామని చూస్తుంది. దాని కత్తిని ప్రయోగించి చాలా మంది ఇప్పటికే భూమి మీద ఎంతో మందిని సైతాన్ని చంపుతూనే ఉన్నది. ఈ లోకంలో కూడా ఎంతో మందిని చంపాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఫిలిష్తీయుల పక్షంగా నిలబడిన గొలియాతు అంటున్నాడు, నేను అందరినీ చంపుతా అని వాడు సాతానులాగా విజృంభిస్తున్న వేళ ఆ స్థలంలోనికి కీర్తనకారుడైన దావీదు వచ్చాడు. ఆ మాటలు దావీదు చెలుబడ్డాయి. వెంటనే దావీదు యుద్ధములకు సిద్ధపడి ముందుకు వెళ్తున్నప్పుడు ఒక మాట అంటున్నాడు, నా దేవుడు కత్తి చేత రక్షించడాయనా, కత్తి చేత రక్షించడు. బిడ్డలారా, యేసు ప్రభు కత్తులతో రక్షించే దేవుడు కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచాన్ని రక్తపాతము చిందించి ప్రపంచాన్ని గెలవలేదు. ఆయన ఈ లోకం మీద ఇదిగో చూడండి, ఎంతో మంది రాజులు దేశాలను ఆక్రమించుకునేందుకు చాలా రక్తపాతములు చిందించారు, రక్తాన్ని చిందించారు. చాలా వధ జరిగింది దేశాల మీద. కొన్ని పట్టణాలను, ప్రాంతాలను, దేశాలను ఆక్రమించుకునేందుకు రాజులు కత్తివాత చేసి చాలా మందిని చంపివేశారు. యేసు ప్రభు అలాగుడు ఈ భూమి మీదకి వచ్చి కత్తి చేత ఆయన జనాలను రక్షించలేదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఎట్లా రక్షించాడు అంటే, సర్వమానవాళి కొరకు తన్ను తానే అప్పగించుకొని ప్రజలందరి కొరకు తన రక్తమును కార్చి దేశమును, ప్రజలను ఆయన రక్షించాడు. అందుకు కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నా దేవుడు కత్తి చేత రక్షించాడు. కత్తి చేత రక్షించడం అనగా నీకున్న డబ్బు నిన్ను రక్షించదు, నీకున్న బలగం నిన్ను రక్షించదు, నువ్వు వెళ్తున్న డాక్టర్స్ నిన్ను రక్షించరు, నీకున్న భోగభాగ్యాన్ని నిన్ను రక్షించాయి, నీకున్న బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ నిన్ను రక్షించదు. ఈ భూమి మీద నిన్ను రక్షించగలిగిన శక్తి ఏది లేదు. రక్షించగలిగిన ఏకైక శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించుచున్న యేసు మాత్రమే. యెహోవా కత్తి చేత రక్షించడు. ఆయన కత్తి చేత రక్షించే దేవుడు కాదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఒక మాట చదవండి. వెంటనే గొలియాతు దగ్గరికి వెళ్ళాడు దావీదు. గొలియాతును వారి చేతుల్లో కత్తితో వాడిని చంపి మన తల తెగ నరికేశాడు. అంటే సైతానును వాని ఆయుధంతో వాణ్ణి మనం కొట్టేశాయి, వాని ఆయుధంతో వాణ్ణి మనం కొట్టేశాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. అక్కడ ఒక అద్భుతం జరిగింది గిద్యోను విషయంలో. 20వ వచనం తొందర చదువు. అట్లు ఆ 3 గుంపుల వారు ఊరలను ఊదుచు, 3 గుంపుల వారు అంటే 300 మంది ఎవరితో ఉన్నారంటే వీళ్ళు
ఎవరితో ఉన్నారంటే గిద్యోనుతో ఉన్నారు. 300 మంది 3 గుంపులై వాళ్ళు ఏం చేశారు? ఆ 3 గుంపుల వారు అందరు ఇప్పుడు నా వైపు చూడండి. 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని అమ్మా ఇది చూడండి. గిద్యోనుతో ఉన్న వారి చేతిలో 2 ఎడమ చేతి, ఇదేం చేతు? కుడి చేతి. ఇప్పుడు నా దగ్గర అవి లేవు కాబట్టి ఎత్తులు పెడుతున్నా. దివిటి అంటే దీపము. అందరండి ఎడమ చేతులు ఏమున్నాయి? గిద్యోనుతో ఉన్న వాళ్ళ ఎడమ చేతులు ఏమున్నాయి? దీపం. కుడి చేతులు ఏమున్నాయి? బూరలు. బూర దీపము. బూర అంటే ఊదేది, దీపం అంటే వెలిగించేది. అయితే దాన్ని ఆత్మ సంబంధంగా గమనిస్తే దీపము దేవుని వాక్యానికి సూచన, బూర ప్రార్థనకు సూచన. గిద్యోనుతో ఉన్న 300 మంది, ఆ 300 మందిలో ఏం లక్షణాలు ఉన్నాయంటే ఎడమ చేతిలో దివిటీలో అనగా వారు ఒక చేతిలో వాక్యాన్ని పట్టుకున్నారు, కుడి చేతిలో బూర అనగా ఒక చేతిలో ప్రార్థన పట్టుకున్నారు. ఈ 300 మంది గిద్యోను ఎక్కడికి పోతే అక్కడికే పోతారు, గిద్యోనుతోనే ఉంటారు. ఈ రోజు నాకు కూడా సంఘంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఎంతమంది వాక్యాన్ని ఎడమ చేతిలో ప్రార్థన కుడి చేతిలో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు? అలాంటి వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నా, పరిచర్య కొరకు, సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నా, సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నా, లేకపోతే రోజు మోకరించి ప్రభా యేసయ్యా 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 నాకు, నేను, మాది, నాకు అవి ఇవి రోజు నాకు అది ఇది ఇది అది అని యేసు ప్రభువుని విసిగించి మోకాళ్ళ మీద దేవుని ఆయుష్ పెట్టి ప్రార్థన ముగిస్తున్నవాడు. ఇప్పుడు గిద్యోనుతో ఉన్న 300 మంది చేతుల్లో ఒక చేతిలోమో దీపము, ఒక చేతిలోమో బూర అనగా దీపము అనగా వాక్యము, ఒక చేతిలోనేమో బూర. వీళ్ళు 300 మంది ఈ గిద్యోనుతో వెళ్తున్నారు. వాళ్ళు కుండలను పగలగొట్టారు. ఈ వాక్యం అంతకుముందు కాలంలో చెప్పాను. కుండలను పగలగొట్టారు. ఏం జరిగింది అంటే అప్పుడు వారి మీదికి ఒక గొప్ప సైన్యం వచ్చింది. ఆ సైన్యం ఎట్లుందో తెలుసా? అమాలేకీయులు, మిద్యానీయులైన వారు వచ్చారు. వాళ్ళు మిడతల దండు వలె వారి చుట్టూ కమ్ముకొని ఉన్నారు. నిజమే, ఇదిగో ఇదిగో సేవకుని పక్షముగా కావచ్చు, మీ కుటుంబాల పక్షముగా కావచ్చు, లేకపోతే మీ వ్యాపారాల పక్షం కావచ్చు, మిడతల దండు వల్లే మీ కుటుంబాన్ని పాడు చేసి మిమ్మల్ని పతనం చేసి మిమ్మల్ని నశింప చేయాలని చూస్తున్న మిడతల లాంటి సమస్యలు, శోధనలు, బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు, అనారోగ్యము ఏవి మిడతల్లాగా నీ చుట్టూన్నాయో, నీ పని జరగకుండా సక్సెస్ కాకుండా ఏవైతే నీ చుట్టూ ఆవరించి ఉన్నాయో అవన్నీ ఈ రోజు ఆ మిడతలు తొలగిపోవాలంటే ఇజ్రాయెల్ అందరూ కూడా, గిద్యోనుతో ఉన్న వారందరూ కూడా ఒక పని చేశారు. మనం కూడా పని చేయాలి. ఏం చేశారు? ఇప్పుడు చదువు. యెహోవా ఖడ్గము, ఏమన్నారు వాళ్ళు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. అని కేకలు వేయగానే అక్కడ ఉన్నటువంటి అమాలేకీల యొక్క కత్తులు వారి వైపే తిరిగిపోయాయి. అంటే ఒకటి పొడుచుకొని చచ్చేంత పరిస్థితి వచ్చేసింది అక్కడ. అయితే ఇజ్రాయెల్ ఏమన్నారు తెలుసా? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అన్నారు. ఒకసారి ఇప్పుడు మీరు కూడా ఏమన్నారంటే యెహోవా ఖడ్గము, పాస్టర్ అయ్యగారి ఖడ్గం అందరూ. ఇప్పుడు నా పేరు నతనేల్ పాస్టర్, మీరు అందరూ అనమాట నతనేల్ ఖడ్గం అన్నయ్య అన్న అంటారు. మీరు అలాంటి సాహసం చేసి ధైర్యవంతులే, అందుకని చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం. యుద్ధం చేయాలి, పోయి పొడలే అమ్మని కూడా నీ సంపుత అనలే. ఏమన్నా తెలుసా? బూరలు ఊతున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, పగల పెట్టేస్తారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేయగా అమాలేకీల స్పిరిట్ అంతా కూడా అనంత నాశనం అయిపోయింది. ఈ రోజు కూడా మీ 2 చేతులు పైకెత్తి యేసయ్యకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, దేవుని మహిమపరచండి. అమాలేకీల స్పిరిట్ అనంతము నాశనం అయిపోవాలి. నీకు ఎదురుగా ఉన్నటువంటి నిత్యాన్ని ఆత్మ తొలగిపోవాలి. నీకు ఎదురుగా ఉంది, నీకు పట్టణం చేయాలని చూస్తున్నటువంటి ఇదిగా తండ్రి సైన్యం అంతా తొలగిపోవాలి. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న శాపము, దోషము యేసు నామమున తొలగిపోవాలి. అందరూ యెహోవా ఖడ్గము అనండి. యెహోవా ఖడ్గము, పెంతెకోస్తు గాస్పెల్ మినిస్ట్రీ ఖడ్గము, జయము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే విజయం వచ్చేసింది గిద్యోను. ఏమొచ్చిందమ్మా? విజయం వచ్చింది. నీకు కూడా ఇక్కడికి వచ్చావు కదా, విజయం వస్తుంది. ఇప్పుడు దావీదు అంటున్నాడు ఏమనంటే, ఆ దేవుడు కత్తితో రక్షించేవాడు కాదు, ఆయన మానవుణ్ణి తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి రక్షించాడు.
ఎట్లా రక్షించాడు? వేటకాని ఊరిలో నుండి రక్షించాడు, నాశనకరమైన గోతిలో నుండి రక్షించాడు, నీ ప్రాణమును రక్షించాడు, నీ ఆత్మ రక్షించాడు. అందు గురించి మత్తయి సువార్త 1:28 ఏమనుంటుందంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. నా దేవుడు నిన్ను కత్తితో రక్షించే దేవుడు కాదు. కొంతమంది విర్రవీగుతారు, మాకున్న బ్యాక్గ్రౌండ్, మాకు డబ్బు ఉంది, చూసుకుంటాం, ఎంత వచ్చినా పెడతాం అనుకుంటారు. ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైన హోదా కలిగినటువంటి ఒక అమ్మ పెద్ద స్థానంలో ఉంది. ఆమె ఇంటి నిండా మొత్తం బంగారు బిస్కెట్లు ఉన్నాయి. ఇది రియల్. ఆమెకు సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె దగ్గర కత్తి లాంటి డబ్బు బొచ్చుడు ఉంది, కత్తి లాంటి ధనము కోకొల్లాలుగున్నది. ఆమె కింద అండర్ గ్రౌండ్ నెట్వర్క్ దాచిపెట్టింది. చూస్తే మొత్తం బంగారం ఉన్నది. అంత అండర్ గ్రౌండ్ నెట్వర్క్ కలిగింది, కోట్ల ప్రాపర్టీ కలిగింది. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేశారు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆ ధనం అనే కత్తి ఆమెను రక్షించలేదు. ప్రాణం పోయింది. కాబట్టి ఏదో మనల్ని రక్షిస్తుందని మన అజ్ఞానం. భూమి మీద నిన్ను రక్షించగలిగిన శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. రక్షించగలిగే శక్తిమంతుడు నేను ప్రకటించుతున్న యేసు మాత్రమే. అట్లనే హాస్పిటల్ వద్ద పాస్ట్ గారు అంటే హాస్పిటల్ ఉన్నాయి, జరుగుతున్నాయి, జరగనివ్వండి. కొన్నిసార్లు డాక్టర్లు కూడా అంటారుగా, మేమేం చేయలేమండి, ఏం చేయలేము, గ్యారంటీ లేదు, నమ్మకం లేదు, ఇంటికి తీసుకొని వెళ్ళండి అంటారు. అలాంటి వారు కూడా బ్రతికిన వారు లేదా? నా దేవుడు రక్షించలేదా? నా దేవుడు బాగు చేయలేదా? నా దేవుడు సజీవులుగా నిలబెట్టలేదా? అలాంటి కృప ఈరోజు ఎంతమంది పొందుకోలేదు? కాబట్టి నా దేవుడు శక్తిమంతుడు రక్షించుటకే. ఆయన నీ ప్రాణం రక్షించినందుకు, నిన్ను రక్షించినందుకు, నీ దేహాన్ని రక్షించినందుకు, నీ ఆత్మ నశించిపోకుండా నిన్ను రక్షించి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించినందుకు నా దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, నీ కొరకే శిలువ త్యాగం చేశాడు. ఆయన ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక రాష్ట్రం కొరకు, ఒక గ్రామం కొరకు, ఒక ప్రాంతం కొరకు కాదు యేసు ప్రాణం పెట్టింది. సర్వమానవాళి విమోచన క్రయధనం కొరకై. మత్తయి సువార్త 20:28 మనకు కనపడుతుంది. మనుష్య కుమారుడు పరిచర్య చేసుకోవడానికి రాలేదు, అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును విమోచన క్రయధనం ఇచ్చిన కొరకే యేసు భూమికి దిగి వచ్చాడు. ఆయన రక్షించగల శక్తిమంతుడు. అపవాది కోరల నుండి రక్షించగలడు, సాతాను కబంధ వస్త్రంలో నుండి రక్షించగలడు, అంధకార సంబంధమైన క్రియల నుండి రక్షించగలడు. నీ మనసులో నెమ్మది సమాధానం లేకుంటే ఆయన రక్షించి నీకు నెమ్మది ఇయ్యగలడు. ఆయన రక్షించగల రక్షకుడు, ఏకైక దేవుడు నేను ప్రకటించుచున్న యేసు మాత్రమే. ఆయన సమాధానములకు అధిపతి, నెమ్మదికి అధిపతి ఆయన. కాబట్టి ఆయన విశ్వాసం నుంచి కొనసాగినప్పుడు నీవు జీవితం బాగుపడుతుంది. ఇది రక్షించే కత్తి. 3 చెప్పాను. ఊరలో ఉన్న కత్తి తొలగిపోవాలి, వాక్యం అనే కత్తి నీ జీవితంలో ఉండాలి. 3వది రక్షించే కత్తి అని పిలువబడుతున్న యేసు నిన్ను వెంబడించాలి, ఆయన నువ్వు వెంబడించాలి. చివరి మాట ముగించేస్తాను, చదవకండి. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఏమని ఉంటుందంటే 18లో అక్కడ నెహమ్యాలు యెరూషలేము యొక్క దేవాలయమును కట్టుచున్నారు. వారు గోడ కడుతున్నప్పుడు సంబట్లు టోబియా అనేవారు ఆ గోడను కోలుస్తామని, ఆ పనిని ఆపుదామని వారు ప్రయత్నం చేస్తున్న వేళ ఈ నెహమ్యా, ఈ ఎజ్రా, వీళ్ళందరూ నెహమ్యా చేతికిందున్న పని వారందరూ కూడా ఏం చేస్తారా అంటే వారి నడుములకు కత్తి కట్టుకొని గోడ కడుతున్నారు. కత్తి కట్టుకొని గోడ కట్టడం అనగా దేవుని రాజ్య సువార్త కట్టాలి. దేవుని రాజ్య సువార్త కట్టే ప్రతి విశ్వాసి కూడా వారి నడుముకు కత్తి కట్టుకోవాలి. కత్తి దేన్ని సూచిస్తుంది? నడుముకు కత్తి కట్టుకోవడం దేన్ని సూచిస్తుంది అంటే మనసును కట్టుకోవడం. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా స్థిరమైన మనస్తత్వంతో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లూకా సువార్త 12:13 కనబడుతుంది. మీ నడుములను కట్టుకొనడి, మీ దీపం వెలిగించుకొనడి. దేన్ని సూచిస్తుంది అంటే దేవుని రాకడ కొరకైన నిరీక్షణ సూచిస్తుంది. నీ నడుముకు వాక్యం అనే కత్తి, ప్రార్థన అనే కత్తి, యేసయ్య అనే కత్తిని నీవు కట్టుకున్నట్లయితే నీవు యేసయ్య రాకడ కొరకు ఎప్పుడు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవిస్తావు. తుచ్చలమైన కోరికలతో ఉండవు, వ్యర్థమైన ఆశలతో మందిరానికి రావు. ఒకవేళ ఈ భూమి మీద పుట్టుకో ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోయిన పరలోకంలో ఉంటామనే నిరీక్షణతో వస్తావు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావా అంటే ఈ భూమి మీద ఎప్పుడో ఒకసారి పోవాల్సింది, పోతే పరలోకంలో ఉండాలి. యేసయ్య రాకడ కొరకు నిరీక్షణ కలిగి నడుము కట్టుకున్న విశ్వాసం అయి నడవాలి. నీ నడుముకు వాక్యమైన కత్తి కట్టుకున్నావా? ఈ రోజు కట్టుకొని వెళ్తే ఎప్పుడు యేసయ్య వస్తాడో, ఎప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు నిరీక్షణ ఉంటావు. నేను రోజు ప్రార్థనలో దేవుడిని అడుగుతా, ప్రభు మరణాత అంటే త్వరగా రండి నాయన, అయా భూమి మీదకి త్వరగా రండి నాయన, అయా యేసయ్య తొందరగా రండి ప్రభువా, ప్రపంచంలో పాపం వెలుబడి చేస్తుంది యేసయ్య, గగనం చీల్చుకొని తొందరగా రండి అయ్యా,
నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, సంఘాన్ని తీసుకొని వెళ్ళండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటా. సిద్ధపడుతూ ఉండాలి. నీ నడుముకు వాక్యం అనే కత్తి, ప్రార్థనని కత్తి కట్టుకొని దేవుని రాజ్యాన్ని కట్టు. వాళ్ళు దేశంలో దేవాలయం కట్టినట్లుగా దేవుని రాజ్యాన్ని కడుతూ ఉండాలి. ఒక్కరితో కట్టకూడదు. కొంతమంది పాస్ట్ గారు ఎంత కష్టపడి సేవ చేసినా మాకు అవసరం లేదు అన్నట్లుగా బ్రతుకుతారు కొంతమంది జీవితాలు. చేసుకోండి పాస్ట్ గారి సేవ, మాకు వచ్చేది పోయేది అన్నట్టుకుంటారు. వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయామన్నట్టుగా భక్తి చేసేది కాదు జీవితం. సేవకుతో కలిసి నీవు ఆ యొక్క పనిలో పాలి భాగస్తుడవై ఉండాలి. ఈ రాజ్య విస్తరణ కొరకు, ఆత్మ రక్షించబడడం కొరకు నీవు కూడా నీ నడుమునకు కత్తి కట్టుకొని దేవుని రాకడకు సిద్ధపడిన వ్యక్తిగా జీవించాలి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివై నువ్వు నడిపించబడాలి. అప్పుడు దేవుని రాకడలో ఎత్తబడిన కృప మనం పొందుకుంటున్న ఈ వాక్యం అంతా కూడా నా దేవుడు మన ఉదయం నీరు కట్టి ఫలింపజేసి తన రాకడకు ఆయుధపరిచి సిద్ధపరచును గాక.